దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరొక దినాన్ని దేవుడు మనకు ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మనము లూకాసు వార్త మనము ధ్యానించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సేవించుతున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధ దేవుడు కన్య మరియమ్మ గర్భములో జన్మించుటకు ఆమెను ఎన్నుకొని ఒక ఆత్మీయమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి జన్మనిచ్చుటకు శారీరకంగా ఆత్మీయంగా ఆమెను దర్శనము ద్వారా, ప్రవచనముల ద్వారా, కళల ద్వారా, అంత మాత్రమే కాదు దేవదూతల ద్వారా హెచ్చరించబడి దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ పునురాలు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును అని చెప్పబడినటువంటి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, పరిశుద్ధత లేనటువంటి మనకు, పరిశుద్ధత లేనటువంటి మన జీవితాలకు ఆ పరిశుద్ధతను కలిగించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడిగా వచ్చి, ఆయన పాపము లేనటువంటి శరీరముగా ఈ లోకములో ఆయన నిన్ను నన్ను ప్రేమించి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి ఆ సన్నిధిలో నివసించే ఆ మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి మట్టి మానవులైనటువంటి, నశించిపోయే మానవులైనటువంటి, ఈ లోకంలో దుమ్ముకు ధూళి బూడిదికి బూడిదైపోయే మానవుల గురించి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా జన్మించాడు. ఎంత గొప్ప విషయం! ఈరోజు యెషయా గ్రంథం మనం 5వ అధ్యాయము 16వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకును. ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధతను కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు మనకు అవసరం. నువ్వు పరిశుద్ధుడిగా ఉండడం, పరిశుద్ధురాలుగా మార్చబడడం, నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తీసివేసి పరిశుద్ధతను స్వతంత్రించుకోవడం చాలా కష్టం. మంచి పేరు ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించాలంటే నీకు ఆ పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే నీలో ఆ పరిశుద్ధాత్మక తావు ఉండాలి. ఆయన మీలో ఉండును, ఆయన మీతో ఉండును అని చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మన జీవితంలో స్వతంత్రించుకుంటకు దేవుడిచ్చిన కృప. కాబట్టి ఈరోజు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎంత గొప్ప విషయం! పరలోకములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడు
తల్లి అయినటువంటి మరియమ్మ గర్భంలో జన్మించుటకు కారణం ఏంటంటే ఆయన లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్య భాగ్యం వారికి అనుగ్రహించుటకు, పాపము లేనటువంటి వారుగా పవిత్రులుగా కలంకమైనను ముడతైన నాటిది మరి ఏదైనాను లేక దేవుని ఎదుట నిలవబెట్టుకున్నటకు పరిశుద్ధుడు ఈ లోకంలో జన్మించవలసి వచ్చినది. ఆ జన్మే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జన్మ. ఈరోజు చాలామందికి అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, ఆస్తి అంతస్తులు ఉంటాయి, పలుకుబడి ఉంటుంది, మంచి ప్రేమ ఉంటుంది, మంచితనం ఉంటుంది, గొప్పతనం ఉంటాయి. కానీ పరిశుద్ధత కావాలంటే అపోస్తలుడైన పేతురు ఒక మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎంత గొప్ప విషయం! నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నదని. ఎంత గొప్ప విషయం! కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! మనము మురికివారం, అపరిశుద్ధులము, దేవునికి ఇష్టములేనటువంటి వారిగా చీకటి బ్రతుకులు జీవించే ఆ పరిస్థితుల్లో ఎలాగ పోవాలో, ఎట్లా వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో విధేయులకు పిల్లలుగా మనల్ని ఆహ్వానించాడు. అంత మాత్రమే కాదు, పూర్వం ఉన్నటువంటి మన పరిస్థితులన్నీ కూడా తీసివేసి ఆయన పరిశుద్ధుడై ఉన్నటువంటి స్థితిని మట్టి మానవులైనటువంటి మనకు పరిశుద్ధతను అనుగ్రహించేదానికి ఈ లోకానికి వచ్చి పుట్టాడు, ఈ లోకంలో జన్మించాడు. అదే నిజమైన క్రిస్మస్. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఎంత గొప్ప విషయం! ఈరోజు మనకు ఇలాంటి పరిస్థితిని దేవుడు కలిగించినటువంటి విధానం ఎంత గొప్ప విషయం! నన్ను ప్రేమించినటువంటి దేవుడు పరిశుద్ధతను కలిగి ఉండడం, మరీ తల్లిలాగా పరిశుద్ధాత్మ ఆవరించే ఆ ఒక మనిషిలాగా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకునేలాగున నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని చెప్పినటువంటి విధముగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రత్యేకపరచుకోవాలి. మనం ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధతలోకి వచ్చుటకు ప్రయత్నించాలి. మనకున్నటువంటి బలహీనతలన్నింటినీ తీసివేసుకొని ఆత్మీయమైనటువంటి స్థితిలో దేవుని దృష్టిలో మనకు కనబడాలి. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండును. ఎంత గొప్ప విషయం! 4 జీవులు, దేవుని సముఖంలో ఉన్నటువంటి జీవులు రాత్రింబవళ్ళు భూత భవిష్యత్ కాలంలో ఉండి దేవుడని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ఆయన పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉన్నటువంటి ఆ దేవుడే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. నిన్ను ప్రేమించి నా జీవితాన్ని ఆత్మీయమైనటువంటి స్థితిలో పరిశుద్ధతను స్వతంత్రించుకున్నటకు దేవుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఆత్మీయమైనటువంటి సత్యము, శక్తి, అభిషేకము, ఇవన్నీ కూడా మనము కోల్పోయినటువంటి పరిస్థితిని తిరిగి మన ప్రభువును రక్షకుని వల్ల
మన జీవితాలను పరిశుద్ధతలోకి తీసుకువెళ్ళటకు ఆయన మనకు జన్మించాలి. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే నిజమైన క్రిస్మస్. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపరిశుద్ధులను పరిశుద్ధులుగా చేయుటకు వచ్చాడు. పాపిని పరిశుద్ధతలోకి తీసుకుని వచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక దుర్మార్గుడు, భయంకరమైనటువంటి అనేక పాపములు చేసినటువంటి వ్యక్తి ఆ పాపమునకు విముక్తి కలిగించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. నశించిన దాన్ని వెదకి రక్షించేదానికి వచ్చాడు. మానవాళిని క్షమించేదానికి వచ్చాడు. ఆయన అంత మాత్రమే కాదు, పరిశుద్ధతలో నడిపించేదానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించు. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా మీరు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయుటకు మీరు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారు తండ్రి. నైనా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయొచ్చు. రాత్రి బవళ్ళు చెబుతున్నటువంటి దేవాతి దేవుని యొక్క దేవదూతల మధ్యలో నువ్వు సింహాసనాసీనుడైనటువంటి మహాదేవుడి. కిరుబుల శరావుల మధ్యలో స్తోత్రార్హుడివి. 4 జీవుల మధ్యలో స్తుతినందదగిన దేవుడివి. 24 పెద్దల మధ్యలో స్తోత్రార్హుడివి. ఇదిగో ప్రభువా, అల్పుణ్ణి, దీనుని, దరిద్రుని, ఎన్నికలేంటి వాడిని ప్రభువా. నీ మాటను పరిశుద్ధుడు అని చెప్పుటకు కూడా యోగ్యుని కాను ప్రభువా. అయితే నీ యొక్క పరిశుద్ధాత్మ, నీ యొక్క ఆత్మ ద్వారా ప్రభువా శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నీ వాక్యము చేత ప్రభా బలపరిచి నీ వాక్యమును చెప్పుటకు శక్తినిచ్చినందుకు నీకు వేల స్తోత్రములు చెల్లిస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.